అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ వాలంటీర్ వ్యవస్థ. 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక విధానం, అంటే ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులకి ధీటుగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా సచివాలయ సిబ్బంది పక్కన పెడితే వాలంటీర్లు మాత్రం రాజకీయంగా ప్రజలపై చాలా ప్రభావితం చూపించారు. ఆ ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే అసలు వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము గెలుస్తాము, వాలంటీర్ వ్యవస్థే మాకు వెన్నెముక అన్న స్థాయికి చేరుకుంది. ప్రతిపక్ష పార్టీలకు కూడా వాలంటీర్ వ్యవస్థ ముందు మనం నిలబడగలమా లేదా అని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చేశారు. నిజంగా ఇప్పుడు 50 కుటుంబాలకి ఒక వ్యక్తి, ఆ 50 కుటుంబాల్లో ఉన్న ఏం జరిగినా ఏం చేసినా ప్రతిదీ కూడా అతను తెలుస్తుంది. ఎందుకంటే లోకల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి, అదే పార్టీకి చెందిన వాళ్ళు అక్కడే లోకల్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు ఇళ్ళకెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ఆ పథకం అని ఈ పథకం అని ప్రతిదీ కూడా వివరంగా చెప్తూ ఉంటారు. ప్రతిదీ నూరు పోస్తూ ఉంటారు. ఇంకా వేరే పార్టీకి ఆస్కారం అనేది ఉండదు. ఇప్పుడు కార్యకర్తలు ఎంతవరకు రోజు అదే పని మీద ఏమి ఉండలేరు. కార్యకర్తలకి జీతాలు ఉండవు కాబట్టి రోజు అదే పని మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మా పార్టీకి ఓటేయండి, లేకపోతే మా పార్టీ విధి విధానం వేయి, లేకపోతే మా పార్టీ ఇలా ఉంది అలా ఉందని ప్రతిరోజు కార్యకర్తలు అనేవాళ్ళు చెప్పలేరు. కానీ వాలంటీర్ అనేవాడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక కార్యక్రమం పెడతారు, దానికి వాలంటీర్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఇది చెప్పాలి ఇది చెయ్యాలని ఒక ఆజ్ఞిస్తారు. కార్యకర్తలకి చెప్తారు అంతే, ఆజ్ఞలు ఉండవు. కానీ అతను శాలరీ తీసుకుంటున్నాడు కాబట్టి వాలంటీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదేది చెప్తుందో అది ప్రభుత్వం అని మనం పై మాట కనుక్కున్నా లోపల మాత్రం పార్టీ ఏదైతే చెప్తుందో అది కంపల్సరీ వినాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్ వెళ్తాడు, ప్రతి ఇంటింటికి తిరిగి పార్టీ గురించి ప్రచారం చేస్తాడు, ప్రభుత్వ పథకాల గురించి చెప్తాడు, పార్టీ గురించి చెప్తాడు. ఎందుకంటే ఆ పార్టీ నియమించింది, ఆ పార్టీ ఉప్పు తింటున్నాం కదా అన్న సహృదయంతో. వాలంటీర్ తప్పేముంది, పార్టీ ఏది చెప్తే అది వినాల్సిందే, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఆ వ్యవస్థకి భయపడి చంద్రబాబు నాయుడు గారు 10,000 చేసేస్తాం, మీ వాలంటీర్లు ఎవరిని కూడా తీయకుండా అలాగే. ఇప్పుడు వాలంటీర్లు అంటే ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. తీయకుండా ఎందుకుంటారు? కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉన్నారో లేదో కూడా వాళ్ళకే తెలియదు, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు దాని మీద ఒక జీవో పాస్ అవ్వాలి, వాలంటీర్లు తీసుకుంటున్నామని చెప్పాలి, వాళ్ళకి 10,000 ఇస్తున్నామని మళ్ళీ జీవో పాస్ చేయాలి. ఇవన్నీ చాలా తతంగం ఉంది. కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు, కొంతమంది వాలంటీర్లు మాకు జీతాలు వస్తాయి, జాబ్లోనే ఉన్నాము అని ఫీల్ అవుతున్నారు. ఈ ఫీల్ అయ్యే క్రమంలో ఇప్పుడు మొన్న పెన్షన్లు వచ్చినాయి. మామూలుగా అయితే ఎవరు ఇవ్వాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడైతే వాలంటీర్లు ఇచ్చేవారు. కానీ మొన్న సచివాలయ సిబ్బంది ఇచ్చారు ఫస్ట్ తారీఖు. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? లేదు. కనీసం ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేసింది. ఇప్పుడైనా ఇస్తారంటే ఏమో తెలియదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారంటే ఏమో తెలియదు, అసలు జాబ్లో ఉన్నారా అంటే ఏమో తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరంగా మారింది. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎందుకు ఇంత డిస్కషన్ అంటే, వాళ్ళని తక్కువ మంది ఏం లేరు, 2,60,000 మంది ఉన్నారు. అందులో 1,00,000 మందే రాజీనామా చేశారు, 1,60,000 మంది ఇంకా జాబుల్లోనే ఉన్నారు. మరి అంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్చ అయితే జరగాలి. ఖచ్చితంగా వాళ్ళ వైపు పోరాడాలా వద్దా అనేది రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా, కొన్ని పార్టీలు ఇప్పుడు ఎక్కువ మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఏ పార్టీ కూడా మాట్లాడదాకా ఉండదు. కానీ ఒక సామాజిక స్పృహతో ఆలోచిస్తే కనుక వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డట్టేగా. కాబట్టి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థకి అది కంటిన్యూ చేస్తారా లేదనేది పక్కన పెడితే, ముందు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక దాంట్లో తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళకే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారుగా, 10,000 పెంచుతాము, ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తాము ఉద్యోగానికి అని చెప్పారుగా.
చెప్పిన దానికి 100% న్యాయం చేయాలి. ప్రభుత్వం రాగానే మొదటి సంతకమే అది పెట్టాలి. అసలు మొదటి సంతకమే వాలంటీర్ వ్యవస్థలో పెట్టాలి. ఎందుకంటే వాలంటీర్లు కూడా వైసీపీ పార్టీ వాళ్ళైనా సరే ఈ 10,000కి ఆశపడి, ఉద్యోగ భద్రతకు ఆశపడి, ఆశ ఉంటుందిగా, మనిషి అంటే ఆశ. ఆ ఉద్యోగానికి ఆ 10,000కి ఆశపడి కొంతమంది టీడీపీకి చేశారు. అసలు వాళ్ళు వచ్చిందే వైసీపీ వాళ్ళనైనా సరే టీడీపీకి మాత్రం 100% సపోర్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేయబట్టే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టే అంత మెజారిటీ వచ్చింది, అంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ 2,60,000 మందిని అలాగ పెడచమని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రాగానే, పార్టీ పవర్లోకి రాగానే ముందు జీవితాల గురించి ఆలోచించాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది చిన్నది కాదు. జగన్ గారే తెచ్చారు, కాదనం. కాకపోతే మీరు భరోసా ఇచ్చారుగా, మీరు భరోసా ఇచ్చింది 100కి 100% నెరవేర్చండి. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేయండి. ఇది ఉండడం వల్ల మాకు గుర్తింపు రాలేదని చెప్పి సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మొన్న ఏదో చిన్నగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి మాకు వాలంటీర్ వ్యవస్థ వద్దు, మొత్తం క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారంట. అది అది అలా లెటర్ ఇవ్వగానే మరి సర్పంచులు అంటే ఒక ఊరికి ఒక సర్పంచ్ అంటే మ్యాక్సిమం జనాలందరూ కూడా ఆయన గ్రిప్లో ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా ఓట్ల ద్వారా గెలిపొందినాడే కదా, సర్పంచ్కి కూడా చాలా మంచి పేరు ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అలాగే అన్నారో నిజంగా వాలంటీర్ వ్యవస్థను ఒకరు రద్దు చేసేస్తారేమో అన్న భయంతో వాలంటీర్ వ్యవస్థకి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో హుమయాన్ బాషా గారు, అలాగే ఉపాధ్యక్షుడు వెంకట్ గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, డోలా వీరాంజనేయ స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి, మాకు 10,000 ఇస్తామన్నారు, అలాగే వాలంటీర్లకి ఉద్యోగ భద్రత అనేది ఉంటుందన్నారు, అది లేదు ఇది లేదు, అసలు మేము ఉన్నామో లేదో కూడా తెలియట్లేదు, మా వైపు చూడండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చారంట. కాబట్టి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థనే 100% హామీ ఇచ్చారు కాబట్టి అది మీరు తీసుకోవాలి, తప్పదు. తీసుకోకపోతే మళ్ళీ బోలెడన్ని సంఘాలు మళ్ళీ బయటకు వస్తాయి, ధర్నాలని అవని ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు పెద్ద వ్యవస్థ కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం సహృదయంతో మన సీఎం గారు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటలే. దానివల్ల ఏంటంటే కొన్ని వీడియోలు మిస్ అవుతారు. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ.